స్వామి, మీరు రామ్జీ సక్పాల్ చిన్నాన కదూ? అవునమ్మా. మా ఇంటికి రావాలి స్వామి. రావడం కుదరదు, కానీ నీకొక మంచి మాట చెప్తాను. ఈ వాడలో త్వరలో ఉదయిస్తున్న ఒక బాలుడు సూర్యుని కాంతిని, చంద్రుని చల్లదనాన్ని పంచుతాడు. ఎక్కడ స్వామి? రామ్జీ సత్పాల్ ఇంట ఆ మహనీయుడు ఉదయిస్తాడమ్మా. ముద్దు బాలుడమ్మ అంబేద్కరు, పూరి గుడిసెలోన పుట్టినాడు అంబేద్కరు. జజ్జనకు దర్వేద్దామా, మన భీమరావు పెళ్లి చూడబోయొద్దామా. జజ్జనకు దర్వేద్దామా, మన భీమరావు పెళ్లి చూడబోయొద్దామా. భీముల పెండ్లి బాజ మోగింది, డప్పుల సప్పుల్ల తోడ డుండుం డుండుం, పిపి డుండుం, డప్పుల సప్పుల్ల డుండుం డుండుం, పిపి డుండుం, డుండుం డుండుం. నా ప్రయోగాన్ని అవరోధపరుస్తున్నాయా? అవును, నేను నా గమ్యం వైపు, లక్ష్యం వైపు ప్రయాణం చేయాలి. ఏకాగ్రతతో నా లక్ష్యాన్ని సాధిస్తాను. ఇంక చదివే నా ధ్యేయం. ఏమిటి ఈ దళిత జాతి దుస్థితి? ఎందుకు ఈ జాతికే ఈ స్థితి? ఏమిటి ఈ దళిత జాతి దుస్థితి? అంటరానితనం మాట కొంతైనా పోదా, అంటరానితనం మాట కొంతైనా పోదా. ఏనాటికి ఈ జాతికి సమానత రాదా? చేద్దామనుకుంటే ఇక్కడ నీకు ఎన్నో ఉద్యోగాలు, న్యాయవాదిగా గొప్ప అవకాశాలు. అదృష్టవంతుడు అంబేద్కర్. నడు, ఇక్కడే సెటిల్ అయిపో. నీ చదువు నీకోసమా, నీ విదేశీ ఉద్యోగాల కోసమా, నీ దేశం కోసమా, నీ దేశంలో దళిత నారాయణుల కోసమా? ఎవరైనా ఎందుకు చదువుతారు? తమ బ్రతుకు బాగుండాలనే కదా, నీ పిల్లల కుటుంబ సంతోషం కోసమే కదా. నీ వాళ్ళు ఆ దళిత జాతి బతుకు గూర్చి ఆలోచించావా? నువ్వు పడిన అవస్థలన్నీ నీ తరువాత దళిత తరం కూడా అనుభవించాలా? నా దేశం నా ధర్మం ఇన్నాళ్ళు నేను మరచి ఉన్నాను ఇన్నేళ్ళు. నా దేశం నా ధర్మం ఇన్నాళ్ళు నేను మరచి ఉన్నాను ఇన్నేళ్ళు. అనగాచిన దళిత ప్రజల కన్నీళ్లను అరికట్టగా వెళతాను నేను నా మాతృభూమికి. అనగాచిన దళిత ప్రజల కన్నీళ్లను అరికట్టగా వెళతాను నేను నా మాతృభూమికి, నా మాతృభూమికి, నా మాతృభూమికి. రండి దళితులార రండి, అంటరాని వాడెవడని అడుగుదాము రండి.
మనిషిగా చూడక వివక్షతను చూపుతారు. నీ జాతి నీచమని, నీ కులము హీనమని. ఆలోన యాడుందిర లోపము, సంఘంలో బతకడమా శాపము, ఈ సంఘంలో బతకడమా శాపము. మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు దళిత వర్గ ప్రతినిధిగా ప్రకటింపబడ్డారు. గత 100 సంవత్సరాల్లో సంభవించిన కరువుల్లో కోట్లాది మంది చనిపోయారు. వారందరూ ఎవరు? బ్రిటిష్ వారు రాకముందు నుండి అంటరానితనం కారణంగా దళితులం మగ్గిపోతున్నాం. ఆలయాల్లో ప్రవేశం లేదు, పోలీసు ఉద్యోగాల్లో ప్రవేశం లేదు. సాంఘిక ఆర్థిక స్మృతులను సవరించడానికి జంకని వారు అధికారంలో ఉండే ప్రభుత్వం కావాలి. మాకు సర్వస్వతంత్ర ప్రభుత్వం కావాలి. నీవు చెప్పింది సబబుగానే ఉంది. చూడు డాక్టర్, నాకు మీ పట్ల సానుభూతి ఉంది. నీవు నా గురించి ఆదుర్దా చెందుతున్నట్లున్నావు. అవును మహాత్మాజీ, మా ప్రజల కొరకు జీవితం ధారపోసి హక్కులు కల్పించి మాకు కూడా హీరో అవుతారని నమ్మకం. వీరుల్లారా, వీరయోధుల్లారా, దేశం కోసం ప్రాణాలిచ్చినారా. వీరుల్లారా, వీరసూరుల్లారా, అమ్మరుణం తీర్చనేల కొరిగినారా. ఎన్నో ఏళ్ళు బానిసలుగా ఉన్న మా బతుకుల్లో వెలుగులను నింపినారా. మొదలైనారు వందే మాతరమంటూ విజయం సాధించారు. వందే మాతరమంటూ విజయం సాధించారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈ మతం భారతీయతకు సమ్మతం, ఈ మతం అవుతుంది దళిత ప్రజలకు ఊతం. ఏ మతం దేశహితం పలుకుతుంది నిరతం. ఏ మతం దేశహితం పలుకుతుంది నిరతం. ఆ మతమే కావాలి, ఆ గమ్యమే చేరాలి. మహాశయులారా, దళిత మిత్రులారా, హిందూ మతానికి మహోపకారంగా విదేశీ మతాలను తిరస్కరిస్తూ రక్త పిపాసులైన మార్క్స్ తత్వ గ్రంథాన్ని అనుసరించే కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తూ భారతీయ సంస్కృతి నుండి విడదీయరాని బౌద్ధ మతాన్ని నేను అవలంబిస్తున్నాను. అంటరానితనమన్నది ఆవిరైపోవుదాకా, అంతరాల విభేదం అంతరించునంతదాకా, నిలువకున్నది దేహం పోలేనన్నది ప్రాణం. భారత ప్రభుత్వాలు చేసిన చట్టాల వల్ల సమాజంలో చైతన్యం వచ్చింది. దళితుల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులలో చాలా వృద్ధి వచ్చింది. దళిత సమాజం నుండి భారతదేశ అధ్యక్షులు, ఉప ప్రధానులు, లోక్సభ అధ్యక్షులు, ఇంకా ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు, ఎంతోమంది ఉన్నతాధికారులు ఎన్నుకోబడ్డారు. సొంత లాభం కొంతైనా త్యాగం చెయ్యండి. ఓ హిందూ బంధువులారా, ఇంకా అక్కడక్కడ అస్పృశ్య నీడలు అగుపడుతున్నాయి, అసహనపు జాడలు పురివిప్పుతున్నాయి. మేలుకొనండి, మీ తోటి దళిత సమాజానికి చేయుతనివ్వండి. అస్పృశ్యత, అసహనాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయండి. సమాజంలో సామరస్యతను పెంపొందించండి. భవ్య భారతాన్ని నిర్మించండి. దళిత ధీరుడా, అంబేద్కరుడా, కోటి దండాలు అంబేద్కరుడా. వందనాలు నీకు వందనాలయ్యా, దళితుల గుండెల్లో కొలువు తీరయ్యా. మా ఇంట దీపాలు వెలిగించినావు, గుండెల్లో ధైర్యాన్ని రగిలించినావు. వందనాలు
నీకు వందనాలయ్యా దళితుల గుండెల్లో కొలువు తీరయ్యా వందనాలు నీకు వందనాలయ్యా దళితుల గుండెల్లో కొలువు తీరయ్యా దళిత ధీరుడా అంబేద్కరుడా కోటి దండాలు అంబేద్కరుడా దళిత ధీరుడా అంబేద్కరుడా కోటి దండాలు అంబేద్కరుడా వందనాలు నీకు వందనాలయ్యా దళితుల గుండెల్లో కొలువు తీరయ్యా వందనాలు నీకు వందనాలయ్యా దళితుల గుండెల్లో కొలువు తీరయ్యా